ఓం నమః శివాయ. ధర్మ సందేహాలు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే విషయానికి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ప్రతి మనిషి జీవితానికి సంబంధించినది. ఆ విషయానికి ఏమిటంటే పేదరికం. 1. పేదరికం అంటే ఏమిటి? మనసులో మీరు అనుకోవచ్చు, పేదరికం అంటే డబ్బుల్లేకపోవడమే కదా. కానీ అది కేవలం ఒక భాగం మాత్రమే. పేదరికం అంటే శక్తుల్లేకపోవడం, అవకాశాల్లేకపోవడం, ఆశయాల్ని నమ్మలేకపోవడం. పేదరికం ఒక శారీరక స్థితి కాదు, అది ఒక మానసిక స్థితి. దానికి మూలంగా ఉంటాయి మన మనస్సు, మన పూర్వకర్మలు మరియు మన అనుసరించే ధర్మం. శివుడు అంటే సర్వజ్ఞుడు. ఆయన మనకు చెప్పిన 3 అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. అవి మన పేదరికాన్ని దూరం చేస్తాయి. కానీ ఈ రహస్యాలు సాధారణంగా ఎవరికీ చెప్పరు. ఇవి తపస్సు చేసిన వారికి, భక్తితో ప్రశ్నించిన వారికి మాత్రమే ప్రాప్తిస్తాయి. శివుడు చెప్పిన మొదటి రహస్యం, అపచారాలకు మూల్యముండును. మీరు ఎంత శ్రద్ధగా దేవుని పూజ చేస్తున్నా కానీ ఒక పక్క మీరు ఇతరుల్ని బాధ పెడుతున్నారు, ద్రోహం చేస్తున్నారు అంటే అది పుణ్యం కాదు, పాపమే. శివపురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజూ శివుని అభిషేకం చేసేవాడు. కానీ తన ఇంట్లో తల్లి, భార్య, సేవకుల్ని దుర్భాషలాడుతూ బాధ పెట్టేవాడు. శివుడు తాను చేసే పూజను అంగీకరించలేదు. చివరకు అతడు తన జీవితాన్నే కోల్పోయాడు. పేదరికం మన జీవితంలో మొదలవడమే మన అహంకారపు అపచారాల వలన. ఎవరి పట్ల అయినా మనం అన్యాయం చేస్తే అది మన ధనాన్ని, శక్తిని పీలుస్తుంది. ఇది శివుడు చెప్పిన మొదటి రహస్యం. శివుడు చెప్పిన రెండో రహస్యం, ధర్మాన్ని వదిలితే లక్ష్మి విడిచిపెడుతుంది. శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పారు, గ్రేటర్ దేన్, ధర్మవంతుడు అయినవాడి గృహంలోనే లక్ష్మీ వాసం చేస్తుంది. ధర్మం లేకపోతే లక్ష్మీ వసతి ఉండదు. మనమందరం ధనం రావాలని కోరుకుంటాం, కానీ దానికి మూలం ధర్మం. మన మాటలు, మన ఆచరణ, మన మనసు, ఇవన్నీ సరైన ధర్మపదంలో ఉన్నాయా? ఒకసారి ఒక వ్యాపారి ధనం సంపాదించేందుకు మోసం చేసేవాడు. శివుడి ఉపాసకుడే, కానీ ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఫలితం ఏమిటంటే అతడి సొమ్ము 6 నెలలలోనే పోయింది. వ్యాధి, అనారోగ్యం, వ్యయం, కేసులు, ఇవన్నీ వర్షంలా వచ్చాయి. చివరికి కోరిక, నిజాయితీగా జీవించాల్సింది అన్న భావన వచ్చింది, కానీ ఆలస్యమైంది. ఈ రహస్యం ఏమిటంటే ధర్మం వదిలితే ధనం కూడా వదులుతుంది. ధర్మమే సంపదకు మూలం. శివుడు చెప్పిన 3వ రహస్యం, ఆశీర్వాదం కోరుకో, తక్షణ ఫలితం కాదు. మనలో చాలామందికి ఓ సున్నితమైన తప్పు ఉంటుంది. ఏమిటంటే, నేను శివుని పూజ చేస్తున్నాను, మరి వెంటనే ఫలితం ఎందుకు రావడం లేదు అనే ఆతృత. శివుడు ఒక భక్తునికి ఇలా చెప్పారు, గ్రేటర్ దేన్, నీవు నన్ను పిలిచావు కదా, నాకు తెలుసు. కానీ నీ గత జన్మలో చేసిన కొన్ని అనుభవాలు మిగిలి ఉన్నాయి, అవి పూర్తవ్వాలి. నేను నిన్ను వదలను. ఒకసారి ఒక భక్తుడు పంచాక్షరి మంత్రాన్ని రోజూ జపించేవాడు. 2 సంవత్సరాలు మారలేదు. కానీ 3వ సంవత్సరం అతడి జీవితంలో అద్భుత మార్పులు వచ్చాయి. ఉద్యోగం వచ్చింది, మంచి ఆరోగ్యం వచ్చింది, కుటుంబం సంతోషంగా మారింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. శివుడు అతనితో తపస్సు ద్వారా మాట్లాడారు, గ్రేటర్ దేన్, నీ పరీక్ష పూర్తయింది. ఇప్పుడు నా ఆశీర్వాదం పని చేయనుంది. మనం సత్కర్మం చేస్తున్నామంటే తక్షణ ఫలితానికి ఆశ పడకూడదు. ఆ భక్తి, ఆ విశ్వాసం మన బలానికి మూలం అవుతుంది. అది పేదరికాన్ని తొలగించే శక్తి. 3 రహస్యాల ప్రభావం మన జీవితంలో ఎలా ఉంటుంది? ఈ 3 రహస్యాలు మీరు నిజంగా మనస్సారా ఆచరిస్తే: 1. మీరు ఎవరినీ బాధపెట్టకుండా ఉండండి, అపచారాల నుంచి తప్పుకోండి. 2. మీరు చేసే ప్రతి పని ధర్మానికి అనుగుణంగా ఉండాలి. ధనంతో పనిలేదు, ధర్మంతో పనుంది. 3. మీరు భగవంతుడిని నమ్మండి, కానీ ఆ నమ్మకం ఓర్పుతో ఉండాలి. ఆశీర్వాదాలు రావటానికి సమయం తీసుకుంటాయి. మీరు పేదరికం నుంచి బయటపడాలంటే పేదరికాన్ని శివుడు శాపంగా ఇవ్వడు, అది మన కర్మల ఫలితమే. కానీ శివుడి ద్వారా ఆ శాపం శిథిలం చేయవచ్చు. ఆ 3 రహస్యాల్ని మన జీవితంలో ఆచరణలో పెట్టండి. ఇతరులకు సహాయం చేయండి, ధర్మాన్ని నమ్మండి, భక్తిగా ఉండండి. ఈ వీడియో మీ జీవితాన్ని మారుస్తుందని మా నమ్మకం. మీరు ఈ రహస్యాలు తెలుసుకున్నారంటే ఇంకెవరైనా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ధర్మ సందేహాలు ఛానల్కి సభ్యులుగా ఉండండి. ఓం నమః శివాయ.